ఒకే చోట ఏడుగురు రాజుల సమాధులు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి ఫ్రెండ్స్. వెల్కమ్ టు విశ్వ జేషు తెలుగు ట్రావెలర్స్. ఈ ప్లేస్ వచ్చేసి హాఫ్త్ గుంబజ్. ఇది గుల్బర్గా. దీన్నే ఇప్పుడు కలబుర్గి అంటాము. గుల్బర్గా ఆర్ కలబుర్గి కర్ణాటకలో ఒక ప్లేస్. ఇందులో అయితే మనము హాఫ్త్ గుంబజ్ ఆర్ ఏడుగురు రాజుల సమాధులను అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పటికే బీదర్లోని బహుమని టాంబ్స్ మరియు బరిద్షాహి టాంబ్స్ని చూసాము కదా. కానీ బహుమని సామ్రాజ్యం మొదలైనది గుల్బర్గా ఆర్ కలబుర్గిలో. అంటే మనం చరిత్రను కొంచెం ముందుకు చూసుకున్నట్టయితే అల్లావుద్దీన్ హసన్ గంగు బహ్మన్ షా బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని మొదటి రాజధాని వచ్చేసి గుల్బర్గా. ప్రస్తుతం దీన్ని కలబుర్గి అంటాము. తర్వాతనే బీదర్కి మార్చారు. అందుకే ఇంతవరకు మనం బీదర్లో అద్భుతమైన నిర్మాణాలు చూసాం. ఇప్పుడు ఈ హాఫ్త్ గుంబజ్ గురించి చూస్తే, హాఫ్త్ అంటే 7, గుంబజ్ అంటే గుమ్మటం. అంటే 7 భారీ గుమ్మట్లు. మనకు ఒక 2 BHK కొనాలంటే బ్యాంక్ లోన్ అవసరమవుతాయి. కానీ అప్పట్లో రాజుల సమాధులకి ఇంత గొప్ప నిర్మాణాలు నిర్మించారంటే ఆశ్చర్యమనే చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా బహుమని సుల్తాన్ల సమాధులు అయితే ఉన్నాయి. అవి వచ్చేసి ముజాహిద్ షా సమాధి, దావుద్ షా సమాధి, ఇలా కొంతమంది సమాధులు అయితే ఉన్నాయి. ఈ నిర్మాణాల్లో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది. పెద్ద డోమ్స్ ఉంటాయి, బలమైన రాతి గోడలు ఉంటాయి, ఆర్చ్ డిజైన్లు ఉంటాయి. 600 సంవత్సరాలుగా ఇవి చాలా గట్టిగా అయితే నిలబడ్డాయి. మన దగ్గర కొన్ని కొత్త ఇళ్ళు వర్షాలు వస్తేనే లీకేజ్ అవుతాయి, కానీ ఇవి మాత్రం ఇంకా స్ట్రాంగ్గా నిలబడ్డాయి. బహుమని సామ్రాజ్యం తర్వాతే దక్కన్లో బీజాపూర్ ఆదిల్ షాహీలు, గోల్కొండ కుతుబ్ షాహీలు, బీదర్ బరిద్ షాహీలు వచ్చారు. అంటే ఈ హాఫ్త్ గుంబజ్ దక్కన్ ముస్లిం రాజ్యాల గ్రాండ్ ఫాదర్ లాంటిది. ఇక్కడ నడుస్తుంటే నిజంగా టైం ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. జనం కూడా తక్కువగా ఉన్నారు. ఇలాంటి హిస్టరీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.